ఒక పక్క నారా లోకేష్ ఏమో కార్యకర్తలు అలాగే కూటమిలో పార్టీల మధ్యన ఎలాంటి విభేదాలు ఉండొద్దు, ప్రశాంతంగా పనిచేసుకోండి, ప్రజలకి చేరువవుదామని చెప్తుంటే మధ్యలో ఇగోలతో పార్టీలో చెడగొట్టుకుంటున్నటువంటి వ్యవహారం తాజాగా సాక్షి హైలైట్ చేసింది. టీడీపీకి మూకమ్మడి రాజీనామాలని. అనకాపల్లి జిల్లా సభవరంలో టీడీపీ వర్గపోరు తారాస్థాయికి జరిగింది. సభవరంలోని ప్రైవేట్ కన్వెన్షన్ హాల్లో శనివారం సమావేశమైన సుమారు 400 మంది టీడీపీ నేతలు కార్యకర్తలు ఆ పార్టీకి మూకమ్మడి రాజీనామాలు చేశారు. పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ విశాఖ జిల్లా టీడీపీ అధ్యక్షుడు గండిబాబ్జీతో తలెత్తిన విభేదాల నేపథ్యంలో పార్టీ ప్రాథమిక సభ్యత్వాలతో పాటు పదవులకు రాజీనామా చేశారు. పార్టీ ఇన్ఛార్జ్ గండిబాబ్జీ ఒంటెత్తు పోకడలతో పార్టీ కార్యక్రమాలకు సైతం తమకు సమాచారం ఇవ్వడం లేదని వాళ్ళు చెప్పారు. రాజీనామా పత్రాలు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుకు మెయిల్ చేస్తామన్నారు. త్వరలోని భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు. మండలంలోని పైడివాడ అగ్రహారం పంచాయతీల ఎంపీటీ సభ్యుడు సీరం అప్పలరాజు, మాజీ ఎంపీటీ సభ్యుడు అక్కిరెడ్డిపల్లి రామలక్ష్మి, దుర్గిరా నాయుడు ఆధ్వర్యంలో సుమారు 400 మంది వరకు పార్టీ నేతలు కార్యకర్తలు పార్టీకి రాజీనామా చేశారు. అలాగే గొల్లలపాలెంకి చెందిన పార్టీ మండల ఆర్గనైజింగ్ కార్యదర్శి రోమాల చంద్రశేఖర్ ఆధ్వర్యంలో సుమారు 10 మంది, పెదనాయుడుపాలెం గ్రామానికి చెందిన కోఆపరేటివ్ యూనిట్ ఇన్ఛార్జి కిల్లి వెంకట సత్యనారాయణ ఆధ్వర్యంలో మరో 8 మంది పార్టీకి రాజీనామాలు చేశారు. మాజీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి వర్గంగా భావించి పార్టీ కోసం కష్టపడే తమను పట్టించుకోకుండా గండిబాబ్జీకి అనుకూలంగా ఉండే కొంతమందికి ప్రాధాన్యత ఇస్తున్నారు. మిగిలిన నాయకులను అవమానపరిచేలా వర్గ విభేదాలు సృష్టిస్తూ నిర్ణయాలు తీసుకోవడంతో మనస్తాపంతో పార్టీకి రాజీనామాలు చేస్తున్నామని ప్రకటించారు. అంటే ఇక్కడ బండారు వర్గానికి గండి వర్గానికి మధ్యన విభేదం అన్నటువంటిది స్పష్టంగా కనబడుతోంది. లోకేష్ తలుచుకుంటే పరిష్కారం అయిపోతుంది.